వెల్కమ్ బ్యాక్. కాశ్మీర్లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాశ్మీర్ పండిట్లకు సైనికులకు ప్రత్యేక కాలనీల ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఐసిస్ పాకిస్తాన్ జెండాల ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. దీంతో శ్రీనగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సరిహద్దుల్లో ఈ వరుస అలజడులకు బ్రేక్ వేయలేమా? కాశ్మీర్లో ఆందోళనలకు శాశ్వత పరిష్కారం లేదా? సార్, కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఎగరేయడం జరిగింది. అంటే ఈ స్థాయిలో కాశ్మీర్ ఎందుకు వెళ్ళిపోతుంది? ఎలా విశ్లేషించుకోవచ్చు? అంటే ఇదేం కొత్త కాదు. కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఎగరేయడం అప్పుడప్పుడు జరుగుతూనే సార్, మనం దీన్ని కాశ్మీర్లో కొందరు వ్యక్తులు మన ఎందుకంటే ఏమనుకుంటాం, కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ జెండాలు ఉన్నాయనుకుంటాం. అది కూడా పొరపాటే. రాంగ్. రాయలసీమలంతా రాక్షసులే ఉంటారు అని చెప్పి మన సినిమాలు చూపెడతాయి చూడు, కూసిపడేయాలనుకుంటాడు పుడతాడని. కానీ రాయలసీమలు అందరూ అట్లున్నారా? అట్లంటే మా అన్నం పదకవిత పితామహుడు అన్నమయ్య పుట్టిన గడ్డ, పవిత్ర భూమి అది. వేమన లాంటి సంఘ సంస్కర్తలు నడియాడిన గడ్డది. వీరబ్రహ్మం లాంటి సంఘ సంస్కర్తలు బోధించినటువంటి పుణ్యభూమి అది. అన్ఫార్చునేట్లీ రాయలసీమ అంటే మనకేంటి, ఎక్కడ కొత్తడో ఎక్కడ బాంబులు ఎత్తాడో అన్నట్టు చూపెడతారు. ఇది కూడా అంతే. అయితే కాశ్మీర్లో పరిస్థితి అంతటా పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తున్నాడు కాదు. డెఫినెట్గా కాశ్మీర్లో రెండు రకాల ధోరణులు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో నుంచి మేము విడిపోవాలి, మాది సొంతమి, మా దేశం మాకు కావాలి అనే వేర్పాటువాదం ఉంది. రెండోది, కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలనే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే సక్సెసివ్ భారత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు వల్ల కాశ్మీర్ ఈ స్థాయికి వచ్చింది. కాశ్మీర్ కొన్ని చారిత్రక పరిస్థితుల్లో భారతదేశంలో విలీనమైంది. ఆ చారిత్రక పరిస్థితులు ఏంటంటే 1947 ఆగస్టు 15 కాశ్మీర్ భారతదేశంలో భాగం కాలే. కాశ్మీర్ ప్రజలు ఆ రోజు కనుక కోరుకొని ఉంటే అది స్వతంత్ర దేశమైనా అయ్యేది, పాకిస్తాన్లో కలిసేది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కూడా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంది. ఆ పరిస్థితుల్లో కాశ్మీరీ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ఒకవైపేమో కాశ్మీర్ని స్వాతంత్రం చేయాలనుకుంటున్న రాజుకు వ్యతిరేకంగా, మరోవైపేమో తమలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ సాయుధ మూకలకు వ్యతిరేకంగా ఒక వీరోచితమైన పోరాటం జరిపారు. ఆ పోరాటం జరుపుతున్న సమయంలో నెహ్రూ ప్రభుత్వం భారతదేశ సైన్యాలను పంపించి కాశ్మీరీ ప్రజల పోరాటానికి అండగా నిలిచింది. అప్పుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాశ్మీర్లో మేము భారతదేశంలో విలీనమవుతాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు మా స్వయం ప్రతిపత్తి కాపాడాలి అని అడిగారు. అప్పుడు భారత దేశం కాశ్మీర్ రాజ్యం ఆనాటి ప్రిన్సిపల్ స్టేట్ అది. ఈ రెండింటి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దాన్నే కాశ్మీర్ సంవిలీన ఉడంబడిక అంటారు, అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అని. దీన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది. భారత పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కాశ్మీర్ భారతదేశంలో ఏకమైంది. ఈ చారిత్రక పరిస్థితులు గుర్తించకుండా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఇవ్వమని, అసలు ఎత్తివేయమని ఇలాంటి వాదనలు వస్తూ వచ్చాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కూడా కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిస్థితులను గుర్తించి ఆర్టికల్ 370 రూపంలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. కానీ పేరుకు ఆర్టికల్ 370 ఉంది, కానీ ఆచరణలో దాన్ని నిరంతరం నీరుగార్చారు. దానివల్ల అక్కడికి ఆగలేదు ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పదే పదే జమ్మూ కాశ్మీర్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కూల్చుతూ వచ్చారు. ఈ పరిస్థితుల వల్ల అక్కడ ఒక పరాయీకరణ, ఏలినేషన్, మా పైన ఢిల్లీ సింహాసనం ఆధిపత్యం చెలాయిస్తుంది, మా స్వేచ్ఛా స్వాతంత్రాలు హరిస్తోంది అనే ఒక బలమైన భావన కాశ్మీరీ ప్రజల్లో మొదలైంది. ఆ భావనను ఉపయోగించుకొని పాకిస్తాన్ ఇక్కడ వేర్పాటువాదాన్ని, ఉన్మాదాన్ని పెంచింది. ఎందుకంటే కాశ్మీర్ ప్రత్యేకత ఏంటంటే 1947లో దేశం విడిపోయినప్పుడు భారతదేశం అంతటా మతకలాలు జరిగాయి, కానీ కాశ్మీర్లో ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. ఎందుకంటే కారణం ఆడ కాశ్మీరియత్ అంటారు. కాశ్మీరియత్ అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి చాలా సాఫ్ట్ ఇస్లాం, చాలా సుఫీయిజం అంటారు, అంటే చాలా సాఫ్ట్ ఇస్లాం, అలాగే కాశ్మీరు పండితులు, ఈ రెండిటి యొక్క ఒక కాంపోజిట్ కల్చరే కాశ్మీరియత్ అంటారు. అంతటి కల్చర్ ఉంది. అలాంటి కాశ్మీర్ ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాం. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలతో ఆడుకుంటూ ఇలాగే జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో కుట్ర చేసి కూర్చలేదా? ఇలాంటి కూల్చితే రేపు అక్కడ కూడా ఇట్లానే మొదలైతే ఈ దరిద్రము మన రాజకీయాల్లో ఉండడం వల్ల ఆ పరాయికరణ ఏర్పడింది.
ఏర్పడిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లు కొంతమందేమో మేము స్వతంత్ర దేశం కావాలని, కొంతమందేమో ఈ దేశం నుంచి వెళ్ళిపోయి అసలు పాకిస్తాన్ను కలవాలి. అంటే కాశ్మీర్ భారతదేశంలో విలీనాన్ని అంగీకరించని పాకిస్తాన్ పక్షాన ఉన్నారు. భారత ప్రభుత్వం ఏం చేయాలంటే, ఒకటి దేశంలో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు, దేశం నుంచి విడిపోయి స్వతంత్రం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో చర్చలు జరపాలి. మీకు ఎలాంటి హామీలు కావాలి? కాశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ భారత రాజ్యాంగం పరిధిలోనే వారి సమస్యలు పరిష్కరించవచ్చు. ఇందుకు సంప్రదింపులు జరగాలి. రెండు, లేదు కాశ్మీర్ను పాకిస్తాన్లో కలవాలి అనే వారు ఉంటారు, వారితో చర్చించే ప్రయోజనం ఉండదు. వాళ్ళు సాయుధులైతే వాళ్ళకు సాయుధ పద్ధతిలోనే ఎదుర్కోవాలి. వాళ్ళు సాయుధులు కానప్పుడు వాళ్ళు కాశ్మీర్లో మనం ఈ శాంతి ప్రక్రియ బలోపేతం చేస్తున్న కొద్దీ వాళ్ళలో ఆలోచనలు మారుతాయి. ఆ మార్పును మనం ఆహ్వానించాలి. కానీ సాయుధులై భారతదేశం సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న శక్తులకు తుపాకులే సమాధానం చెప్పాలి. కానీ ప్రజలతో మాత్రం మొత్తం కాశ్మీరు ప్రజలందరినీ శత్రువులుగా చేసుకొని భారతదేశం సుఖ సంతోషాలతో ఉండదు. అందువల్ల కాశ్మీరీ ప్రజలకు ఉండేటువంటి మౌలికమైన సమస్యలు పరిష్కరించాలి. ఏ చారిత్రక పరిస్థితుల్లో కాశ్మీర్ భారతదేశంలో భూభాగమైందో దాన్ని గౌరవించాలి, స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి. అదే సమయంలో భారతదేశంలో కాశ్మీర్ విలీనం ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, దీన్ని వెనక్కు తీసుకెళ్లే అవకాశమే లేదు. ఇట్ ఈస్ కంప్లీట్, ఇది సంపూర్ణమైంది. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగము, దీన్ని భారతదేశం నుంచి వేరు చేయాలనే ఏ వేర్పాటువాదాన్ని అంగీకరించకూడదు, అణచివేయాల్సిందే. సో ఇవి ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ. స్టే విత్ us.